నమస్తే. 83 రోజులు శుక్రమౌఢ్యంలో ఎలాంటి శుభకార్యములు చెయ్యరాదు. 2025లో ఈ శుక్రమౌఢ్యం నవంబర్ 26న ప్రారంభమై 2026 ఫిబ్రవరి 7 లేదా 17 వరకు సుమారు 83 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో శుక్రగ్రహం తన శక్తిని కోల్పోతుంది. సూర్యుడికి శుక్రుడికి మధ్య వక్రదిశలో 8 డిగ్రీలు, అలాగే సవ్యదిశలో 10 డిగ్రీలు ఉంటే మౌఢ్యమి వస్తుంది. గురుడు, శుక్రుడు శుభగ్రహాలు మౌఢ్యం సమయంలో తేజస్సును కోల్పోతాయి. ఈ దశలో ఏవైనా శుభకార్యాలు చెయ్యరాదు. అయితే నిత్యకర్మలు వంటి ముఖ్య వ్రతాలు, అభిషేకాలు నిర్వహించవచ్చు అని పండితులు చెబుతున్నారు. శుక్రుడు సూర్యునికి దగ్గరగా రావడం వలన తన శక్తి ప్రభావం తగ్గిపోతుంది. సంసార, సౌందర్య, సంపద విషయంలో హాని కలగవచ్చు. అందుకే మౌఢ్యం సమయంలో పెళ్లి చూపులు, వివాహం, ఉపనయనం, నూతన గృహ నిర్మాణ పనులు మొదలుపెట్టడం, గృహప్రవేశం, యజ్ఞాలు, వధువు ప్రవేశం, దేవతా ప్రతిష్ఠ, దీక్షోపయనం, వాహనం కొనడం, బావి, చెరువులు, బోర్లు తవ్వడం, పుట్టు వెంట్రుకలు తీయించడం, విద్యారంభ కార్యక్రమాలు, చెవులు కుట్టించడం, వ్యాపారాలను ఆరంభించడం, యాత్రలు, రాజ్యాభిషేకం చేయడం నిషేధం. రోజువారీ ప్రయాణాలు, నిత్య ఆరాధన, నవగ్రహ శాంతి, హోమాది శాంతులు, నామకరణం, అన్నప్రాసన, పాత ఇంటి మరమ్మతులు, నూతన వస్త్రధారణ, చతుర్మాస వ్రతాలు వంటి మౌఢ్యమి రోజులలో నిరభ్యంతరంగా చెయ్యవచ్చని పండితులు వివరిస్తున్నారు. థ్యాంక్ యూ.